కరుణ్ నాయర్ పేరు గత కొద్ది రోజులుగా మారుమోగిపోతుంది. ఒకప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్పై ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించిన అతడు ఆ తర్వాత కనుమరుగైపోయాడు. 8 ఏళ్ల నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. మళ్ళీ ఇప్పుడు దేశవాళీలో అదరగొడుతున్నాడు. త్వరలోనే జరగబోయే సిరీస్ల కోసం తనను పరిగణలోనికి తీసుకునేలా ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది టోర్నీలో అతడు 5 శతకాలు బాదాడు. టోర్నీ మొత్తంలో అవుట్ రాకుండా 600కు పైగా పరుగులు చేశాడు. దీంతో అతడిని ఇంగ్లాండ్ వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. అలాగే ఫామ్లోని కోహ్లీ, రోహిత్ను పక్కన పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కరుణ్ నాయర్కు మద్దతుగా నిలిచాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. అతడిని త్వరలో జరగబోయే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నేను అతడి గణాంకాలను చూశాను. 2024-25లో అతడు 6 ఇన్నింగ్స్లు ఆడాడు. 5ంటిలో నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా 664 పరుగులు చేశాడు. 120 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అయినా కూడా అతన్ని తీసుకోలేదు. ఇది కరెక్ట్ కాదు. ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుంటే వారిని ప్రోత్సహించాలి, మ్యాచ్ల్లో ఆడించాలి. అతడికి టాటూలు లేవు, ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించడు. ఒకవేళ అతన్ని తీసుకోకపోవడానికి అదే కారణమా? అతడేమీ కష్టపడేవాడు కాదా? చాలా మంది జాతీయ జట్టుకు తమ ప్రదర్శన ఆధారంగా ఎంపికవుతారు. మరి ఎందుకు అతడికి రూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి? రోహిత్, విరాట్ ఫామ్లో లేడని ప్రజలు అంటున్నారు. దీంతో మీరు వాళ్లను రంజీకి పంపిస్తున్నారు. కానీ రంజీలో అద్భుతంగా ఆడి పరుగులు చేస్తున్న వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరుణ్ నాయర్ను ఎందుకు జట్టు నుంచి తప్పించారో నాకు అర్థం కావట్లేదు అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.